40కి పైగా రష్యన్ విమానాలను ఉక్రెయిన్ పేల్చివేసిన ఆ ఘటన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. సామాజిక మాధ్యమాల్లో అసలు దృశ్యాల కంటే కృత్రిమ వీడియోలే అనేక రెట్లు విస్తృతంగా ప్రచారమైనాయి. ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడని, ఊహకు కూడా అందని ఈ కొత్త తరహా దాడి ఆధారంగా వీడియో గేమ్లు కూడా తయారైనాయట. సరిహద్దు నుంచి 4000 కిలోమీటర్ల లోపలకు చొచ్చుకుపోయి రష్యాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ దాడులు చేయగలగడం ఊహకు అందనిది. డ్రోన్లను ట్రక్కుల్లో దట్టించి రష్యాలోకి రహస్యంగా చేరవేయడం, ఆ వాహనాలను వైమానిక స్థావరాలకు సమీపంలో ఉంచడం, తాము కోరుకున్న సమయంలో రిమోట్తో వాటి పైకప్పులను ఎత్తి డ్రోన్లను గాలిలోకి వదలడం ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరుకు తగ్గట్టుగానే ఉంది. ఉబ్బి తబ్బిబ్బవుతున్న జెలెన్స్కీ ఏడాదిన్నర కష్టమిదని అంటున్నారు. అణ్వాయుధాలను మోసుకుపోగలిగే యుద్ధ విమానాలు, బాంబర్లతో సహా హెచ్చరిక, రక్షణ వ్యవస్థలున్న విమానాలు కూడా నాశనమైన వాటిలో ఉన్నాయని ఉక్రెయిన్ అంటోంది. ఉక్రెయిన్ గొప్పలన్నింటినీ నమ్మనక్కర్లేదు. కానీ డ్రోన్లు, కృత్రిమ మేధస్సు కలగలిపి సాగించిన ఈ విధ్వంసం యుద్ధం మొదలైన తర్వాత రష్యాకు అతిపెద్ద దెబ్బ. బుడాపెస్టు ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్ తన వద్ద ఉన్న ఆఖరు విడత అణ్వాయుధాలను రష్యాకు అప్పగించి ఆదివారం నాటికి 29 సంవత్సరాలైందని కొందరు గుర్తు చేసుకుంటున్నారు. రష్యన్ ప్రజలు ఈ డ్రోన్ల దాడిని 1941 డిసెంబర్ 7న పెర్ల్ హార్బర్లో అమెరికా నౌకాదళం మీద జపాన్ జరిపిన వైమానిక దాడితో పోల్చుకుంటున్నారు. యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం ఏ స్థాయికి హెచ్చిందో ఈ ఘటన చెబుతోంది. ఇటీవలే రష్యా 400 డ్రోన్లను వినియోగించి ఉక్రెయిన్ను దెబ్బతీసిన నేపథ్యంలో అంతకంటే అత్యాధునికమైన సొంత బుర్రతో సమస్త కార్యాలను చక్కబెట్టగల 4వ వంతు డ్రోన్లతో ఉక్రెయిన్ పైచేయి సాధించడం విశేషం. తక్కువ ఖర్చుతో తయారైన చిన్న చిన్న డ్రోన్లు ఎంతటి పెను విధ్వంసాన్ని సృష్టించడం యుద్ధ రీతుల్లోనూ నీతుల్లోనూ వచ్చిన మార్పుకు ప్రబల నిదర్శనం. ఒక్కసారిగా గాల్లోకి లేచి తూనీగల్లా ఎగురుతున్న బుల్లి డ్రోన్లు ఏకంగా భారీ బాంబర్లను పేల్చివేస్తున్న దృశ్యాలు డ్రోన్ టెక్నాలజీలో అమిత వేగంగా జరుగుతున్న ఎదుగుదలను తెలియజెప్పడమే కాదు, భవిష్యత్ యుద్ధాలు ఏ విధంగా జరగబోతాయో కూడా హెచ్చరిస్తున్నాయి. యుద్ధంలో ఉన్న రెండు పక్షాలు ఇంత సునాయాసంగా పరస్పరం నష్టపరుచుకునే, రెచ్చగొట్టుకునే వీలున్నప్పుడు యుద్ధాలను ఆపడం కూడా కష్టమే. వారం క్రితం మిసైళ్లు, డ్రోన్లతో రష్యా సాగించిన విధ్వంసం అమెరికా అధ్యక్షుడికి అమితాగ్రహం కలిగించింది. ఒక పక్క చర్చలు జరుగుతుంటే కాల్పుల విరమణకు సిద్ధపడకుండా ఇప్పటివరకు యుద్ధంలో వాడని అతి శక్తిమంతమైన మారణాయుధాలతో సామాన్యులను సైతం పుతిన్ చంపినందుకు ట్రంప్కు కోపం వచ్చింది. రష్యాను తానే రక్షిస్తున్నానని, తానే గనుక లేకపోతే ఈ పాటికి రష్యాకు తీవ్రమైన చెడు జరిగి ప్రపంచ పటం నుంచి చెరిగిపోయేది అన్నట్టుగా ఆయన మాట్లాడారు. పుతిన్ నిప్పుతో చెలగాటమాడుతున్నాడు అన్నట్టుగా ట్రంప్ చేసిన వ్యాఖ్యల్లో రష్యా పెద్దలకు 3వ ప్రపంచ యుద్ధం హెచ్చరిక కూడా కనిపించింది. వారం నాటి ఆ దాడి శాంతి చర్చలను ప్రభావితం చేస్తుందని అనుకుంటే మలి విడత చర్చలకు కూర్చోబోతున్న కొద్ది గంటల ముందు జరిగిన ఇప్పటి దాడి వాటి వైఫల్యానికి కారణం కావడం అత్యంత సహజం. తుర్కియే కేంద్రంగా 2వ విడత చర్చలు కనీసం గంట కూడా సాగకుండా ముగిసిపోయాయి. ఈ చర్చల్లో కాల్పుల విరమణ గురించి పలుమార్లు ఉక్రెయిన్ ఒత్తిడి చేసినా రష్యా లొంగలేదట. రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఆపరేషన్ స్పైడర్ వెబ్ తీవ్రమైన అవమానాన్ని మిగిల్చింది. ఏడాదిన్నరగా సాగుతున్న ప్రణాళికను రష్యన్ ఇంటెలిజెన్స్ విభాగం పసిగట్టలేకపోవడం పెద్ద వైఫల్యం. ఉక్రెయిన్ మీద మరింత తీవ్రంగా కక్ష సాధించాలన్న ఒత్తిడి పుతిన్ మీద పెరుగుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాబోయే కాలంలో ఈ ప్రతీకార దాడుల స్థాయి, విస్తృతి ఊహకు అందదు. కాలం గడుస్తున్న కొద్దీ యుద్ధం కట్టుదప్పి ఇరుపక్షాలను ఎదురెదురుగా కూర్చోబెట్టగలిగే అవకాశమే లేకపోవచ్చు. 2వ విడత చర్చలు విఫలమైన నేపథ్యంలో తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఓ ప్రతిపాదన చేశారు. సాధ్యమైనంత త్వరలో, కనీసం ఈ నెలాఖరులోగా రష్యా, ఉక్రెయిన్, అమెరికా అధ్యక్షులు నేరుగా చర్చల్లో కూర్చోవాలన్న ఆ ఆలోచనకు ముగ్గురూ సరేనంటే తప్ప చర్చల్లో ప్రగతి అసాధ్యం.